ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆయన కుదురుగా తన వ్యాపారాన్ని తాను చేసుకుంటూ పోతే ఇప్పటికీ ఆయన బిలియనియర్ నుంచి ట్రిలియనియర్ అయ్యే అవకాశం ఉండేది. వృధాగా రాజకీయాల్లోనికి వచ్చి ఉన్న పరువుతో పాటు డబ్బు కూడా పోగొట్టుకుంటున్నాడు. మరి మస్క్ కు ఎలాంటి షాకులు తగిలాయో ప్రత్యేక కథనంలో చూద్దాం. వ్యాపారాలు వేరు, రాజకీయాలు వేరు. వ్యాపారవేత్తలు నేరుగా రాజకీయాల్లోకి రారు, తెర వెనకుండి తమకు కావాల్సిన పనులు చేసుకుంటారు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ గురించి చెప్పుకోవాలి. వ్యాపారాలు చేసుకునేవారు రాజకీయాలకు దూరంగా ఉండాలి. తమ వ్యాపారాలు తాము చేసుకుని సాయంత్రానికి ఇంటికొచ్చి కుటుంబంతో సరదాగా గడపాలని చెప్పేవారు. అందుకే అంబానీలు రాజకీయాలకు దూరంగా ఉంటారు. తమకు కావాల్సిన పనులు తెర వెనుక నుంచి చేయించుకుంటారు, ప్రత్యక్షంగా దిగరు. ఇక ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ విషయానికి వస్తే ఆయనకి ఇటీవల కాలంలో రాజకీయాల పట్ల ఆసక్తి కలిగింది. గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి అంటే ట్రంప్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. $250 మిలియన్ల ఫండ్ను కూడా ట్రంప్ ప్రచారానికి ఖర్చు చేసి గెలిపించుకున్నాడు. అక్కడి నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన కీలక వ్యక్తిగా మారిపోయాడు. ట్రంప్ కు అత్యంత సన్నిహితుడయ్యారు. ప్రభుత్వంలో పెత్తనం పెరిగిపోయింది. అటు తర్వాత ఆయన తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ఆయన వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇక ఎలాన్ మస్క్ కు ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ టెస్లా ఉన్న విషయం తెలిసిందే. కాగా టెస్లా కార్లు మార్కెట్లో రావడం ఓ సంచలనం. టెస్లా డ్రైవర్లెస్ కార్ను మార్కెట్లోకి విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఒకప్పుడు గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు దుమ్మురేపాయి. మరిప్పుడు టెస్లా కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లో టెస్లా కార్ అంటే మొహం చాటేస్తున్నారు. అది కేవలం మస్కును చూసే ఈ కార్ కొనడం లేదు. బుధవారం నాడు మొదటి త్రైమాసికం టెస్లా కార్ల అమ్మకాలు గణాంకాలను విడుదల చేసింది. అమ్మకాలు ఏకంగా 13% క్షీణించి మస్కుకు దిమ్మ తిరిగి షాకిచ్చాయి. అయితే అమ్మకాలు క్షీణించడానికి పలు కారణాలున్నాయి. వాటిలో మార్కెట్లో ఎలక్ట్రికల్ కార్లకు పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఇక మరో అంశమేమిటంటే ఆయన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి దగ్గరై ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ పొదుపు పేరుతో ఉద్యోగుల పొట్ట కొట్టడం. అమెరికన్లతో పాటు యావత్ ప్రపంచంలోని ప్రజలు కూడా మస్క్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక టెస్లా అమ్మకాలు క్షీణించాయంటే దాని ప్రభావం కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుధవారం నాడు టెస్లా కార్ల అమ్మకాల గణాంకాలు వెలువడిన వెంటనే వాల్ స్ట్రీట్లో టెస్లా షేర్లు దారుణంగా క్షీణించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి టెస్లా షేర్లు 35% వరకు క్షీణించాయి. కాగా టెస్లా కార్ల అమ్మకాలు గణాంకాలు వెలువడిన వెంటనే ట్రేడింగ్ మొదలు కాగానే అక్కడి వాల్ స్ట్రీట్లో ట్రేడింగ్ దారుణంగా పడిపోయాయి. మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకొని ఎట్టకేలకు నిలదొక్కున్నాయి. ఇక టెస్లా కార్ల అమ్మకాలు చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 3,36,681 వాహనాలను విక్రయిస్తే గత ఏడాది ఇదే మొదటి త్రైమాసికంలో 3,86,810 కార్లను విక్రయించింది టెస్లా. అయితే స్టాక్ ఎనలిస్టులు అమ్మకాలు తగ్గాయని ఊహించారు, కానీ ఇంత దారుణంగా పడిపోతాయని అనుకోలేదని చెబుతున్నారు. యుఎస్ ఎనలిస్టులు ఏడాది మొదటి 3 నెలల కాలంలో 3,72,410 వాహనాలను డెలివరీ చేస్తుందని అనుకున్నారు. మార్కెట్ విశ్లేషకులు టెస్లా అమ్మకాలు చూసి డిజాస్టర్ అంటూ కామెంట్ చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే అమ్మకాలు ఇంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి అంటున్నారు విశ్లేషకులు. అయితే అమ్మకాలు పడిపోవడానికి ప్రధాన కారణం సరికొత్త మోడల్స్ ను పరిచయం చేయడంలో విఫలం కావడం ఒక్కటైతే, మరొకటి ఆయన స్వయం కృతాపరాధం అంటున్నారు. మస్క్ కు ఇది వేకప్ కాలని చెబుతున్నారు. ఆయన వెంటనే తన పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఆయనకు చీకటి రోజులేని హెచ్చరిస్తున్నారు. ఆయన రాజకీయాలకు ఎక్కువ సమయం ఇస్తూ కస్టమర్లకు దూరం కావడం కూడా టెస్లా అమ్మకాలపై పడిందని చెబుతున్నారు. నవంబర్లో ప్రెసిడెన్షియల్ పోల్ తర్వాత ఆయన ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ట్రంప్ మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వంలో ఎక్కడెక్కడ వృధా ఖర్చవుతుందో చూసి వాటిని సరిదిద్దారని పురమాయించాడు. అదే సమయంలో ఉద్యోగుల పనితీరు మెరుగుపరచాలని కోరాడు. మస్క్ కు పెత్తనమిస్తే ఆయన ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేశాడు. కొన్ని ఏజెన్సీలను రద్దు చేశాడు. దీంతో ఆయనపై ప్రజల్లో ఎక్కడ లేని ఆగ్రహం తన్నుకొచ్చింది.
ఇక తాజాగా విస్కిన్సిన్ సుప్రీంకోర్టు కేసులో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థిని గెలిపించుకోవడానికి సుమారు $20 మిలియన్ల వరకు ఖర్చు పెట్టిన ఆయన తన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయాడు. మంగళవారం నాడు పోలింగ్ ముందు మస్క్ మాట్లాడుతూ వైట్ హౌస్ తో కలిసి పనిచేయడం అంటే కాస్టీ జాబ్ అంటూ కామెంట్ చేశారు. అదే సమయంలో టెస్లా స్టాక్ గురించి కూడా ప్రస్తావించారు. ఎవరి వద్ద టెస్లా షేర్లున్నాయో వాటి విలువ సగానికి సగం పడిపోయిందని వాపోయాడు. కాగా సుప్రీంకోర్టుకు జరిగిన ఎన్నికల్లో లిబరల్ జడ్జి సుసాన్ క్రాఫోర్డ్ గెలిచారు. దీంతో కోర్టు డెమోక్రాటిక్ల పరమయ్యింది. ఇక తిరిగి టెస్లా అమ్మకాల విషయానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా టెస్లా అమ్మకాలు పెంచడానికి తమ వంతు ప్రయత్నం చేసింది. గత నెల ట్రంప్ టెస్లా కార్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కార్ సౌకర్యవంతంగా ఉంటుందని ట్రంప్ కూడా కితాబిచ్చారు. ఆ తర్వాత కామర్స్ సెక్రటరీ హోవార్డు లుట్నిక్ ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజలు టెస్లా షేర్లను తప్పకుండా కొనుగోలు చేయాలని సిఫార్సు చేశారు. ఇక టెస్లా కార్ల అమ్మకాలు యూరోప్లో కూడా గణనీయంగా క్షీణించాయి. ఇక అమెరికాలో పలువురు నిపుణులు టెస్లా బ్రాండ్ ఇమేజ్ మరింత డ్యామేజ్ కాకుండా ఉండాలంటే వెంటనే ట్రంప్ ప్రభుత్వంలోని కీలక బాధ్యతల నుంచి తప్పుకుంటే తప్ప టెస్లాకు మోక్షం లభించదని సలహా ఇస్తున్నారు. కాగా ఈ ఏడాది మొదటి 3 నెలల కాలంలో 13% అమ్మకాలు క్షీణించాయి. ఒకప్పుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కార్లు హాట్ కేకుల్లో అమ్ముడు అయ్యేవి. ప్రస్తుతం కస్టమర్లను ఆకర్షించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 3,36,681 డెలివరీలు చేసింది. కాగా ఆయన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో డిఓడిజి విభాగం చీఫ్ గా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది మొదటి 3 నెలల కాలంలో టెస్లా షేర్లు కూడా దాదాపు 13% క్షీణించాయి. మస్క్పై కక్షతో పలు దేశాల్లో ఆయన కార్లు కొనుగోలు చేయరాదని బైకాట్ కూడా చేశారు. యూరోప్లో కొన్ని షోరూంలపై దాడులు జరిగాయి. కార్లను తగులబెట్టారు. మరోపక్క టెస్లాకు పోటీగా చైనాకు చెందిన BYD మార్కెట్లో చొచ్చుకుపోతోంది. మస్క్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో పాటు టెస్లా కార్ ధరలతో పోల్చుకుంటే BYD ధర కూడా కాస్త తక్కువే. టెస్లాతో పోల్చుకుంటే BYDలో అడ్వాంటేజ్లు ఎక్కువని చెబుతున్నారు. కాబట్టి ఎలాన్ మస్క్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టెస్లాపై ఫోకస్ పెడితే తిరిగి ఆయన మార్కెట్లో నిలదొక్కుకోగలరు. లేదంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సామెతను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఇది మస్క్కు వేకప్ కాల్ అని హెచ్చరిస్తున్నారు బిజినెస్ అనలిస్టులు.